డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీద వైసీపీ మోకదాడులు వెనుకున్న అసలు రహస్యం ఏమిటి? మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి చెప్పింది విపరీతంగా ట్రోల్ అవుతుంటే ఆ అక్కసుని ఏబిఎన్ ఆఫీస్ మీద చూపించారా, లేక దీని వెనక ఏదైనా కుట్ర దాగుందా? మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఆ దుష్ట చతుష్టయం అని ఏబిఎన్ కూడా కలిపి మాట్లాడిన రోజున, దాంతోపాటుగా నా వెంట్రుక కూడా పేకలేరు అని అన్న రోజున ఈ నీతులు ఏం గుర్తులేవా? ఏబిఎన్ ఆర్కే పిచ్చివాళ్ల సమూహం వైసీపీలో ఉంది అని ఒక మాట అనగానే వీళ్ళకి ఎక్కడ లేని రోషం పొడుచుకొచ్చేసిందా, లేకపోతే దీని వెనక ఏదైనా ఒక పెద్ద పనికి ముందుగా చేయబోయే ఒక చిన్న కుట్ర ఏదైనా దాగి ఉందా? అసలు జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని ఎందుకన్నాడు? దాని మీద ఈయన రాసిన కొత్త పలుకులో ఉన్న అంశాలని కంప్లైంట్ దాకా వెళ్ళి కూడా ఆ కంప్లైంట్ని తోసిరాజన్నట్టుగా ఈరోజు దాడులకు దిగుతున్నారంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో కుట్ర ఉండి తీరాల్సిందే అని అనుమానాలు రావటం సహజమే కదా. ఇక నీతి లేని సాక్షికి ఓనర్ అయిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నీతులు మాట్లాడుతుంటే, బూతులకు నిలయంగా మారిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున వాళ్ళకి ఎక్కడ లేని నీతులన్నీ గుర్తుకొస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగానే ఉంటుంది. కాకపోతే ఇందులో జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ హిడెన్ ఎజెండా ఒకటి ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆ హిడెన్ అజెండా ఏముండే అవకాశం ఉంది అనేది నేను ఒక 4 పాయింట్లతో కూడిన ఒక విశ్లేషణని ఈ వీడియోలో మీకు అందిస్తాను. ఒకటొకటిగా తీసుకుంటే, మావిగన్ అసలు ఈ ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేశాడు అంటే, ఖచ్చితంగా అమరావతికి ఆపోజిట్గా మరొకటి నేను తీసుకొస్తాను అని చెప్పటం ఆయన ఉద్దేశం. ఎందుకంటే అమరావతిని సుతరామ ఆయన అంగీకరించటం లేదని ఇది ఇక్కడ సుస్పష్టం. కానీ గతంలో 3 రాజధానుల అంశం తీసుకొని వచ్చిన వాడు ఆ రోజునే మావిగన్ ఎందుకు పెట్టలేదు? ఇది ఒక కుండబద్దలు ప్రశ్నిస్తుందో లేకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ప్రశ్నిస్తున్నాయో కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా కార్యకర్తలుగా ఉన్న వాళ్ళందరినీ వైసీపీ ఆఫీసు ఈ రోజున వాళ్ళని కాంటాక్ట్ చేసి మావిగన్కి పాజిటివ్గా మీరు పోస్టులు పెట్టండి, వీడియోలు చేయండి, ఇన్ఫ్లుయెన్స్ చేయండి ప్రజల్ని అని అంటూ ఉంటే వాళ్ళే అడుగుతున్న ప్రశ్న, 3 రాజధానుల అంశం మనం గతంలో మాట్లాడి అభివృద్ధి వికేంద్రీకరణం అని చెప్పాం కదా. ఈ రోజున మావిగన్ అనే ఒక 3 ఊర్ల సమూహాన్ని తీసుకొస్తే ఎవడు నమ్ముతాడండి? మీకు కావాలంటే వేరెవరితోనైనా చేయించుకోండి, నేను మాత్రం ఈ బురద నేను పూసుకోలేను అని అతను ఫోన్లో మాట్లాడింది కూడా ఈ రోజున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి గతంలో కూడా రప్ప మేము ఎదురొచ్చిన వాళ్ళందరినీ తొక్కుకుంటా వెళ్ళిపోతాం, ఏటపోతూ తలకాయలు నరికినట్టు నరికేస్తాం అని వాళ్ళు బోర్డులు పట్టుకొని తిరిగినా అది ప్రజల్లో పెద్ద ప్రభావం చూపించలేదనేది అయితే కనపడతా ఉంది. ఇలాగ మనం చెప్పి వెధవలం అయిపోయాం. ఈరోజు ఖచ్చితంగా ఈ విషయాలన్నిటినీ చూపిస్తే తప్ప ఏ ఏబిఎన్నో లేకపోతే ఏ టీవీ5నో లేకపోతే టీడీపీ పార్టీ ఆఫీసు మీద కూడా ఇదే కారణానికి గతంలో దాడి జరిగింది. అలాంటి వాటన్నిటిని ఒకసారి మళ్ళీ రిటర్న్ మనం చూపిస్తే జనాలు మళ్ళీ భయపడటం మొదలు పెడతారు. మన జగన్మోహన్ రెడ్డి అంటేనో వైసీపీ అంటేనో వాళ్ళల్లో ఒక రకమైన భయం అలాగనే మెలుకొని ఉంటుంది. ఏదైనా భయంతో మనం సాధించాలి అని ఒక హిడెన్ ఎజెండా ఒకటి ఖచ్చితంగా ఉండే తీరుతుంది ఇందులో. ఇక అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, జోగి రమేష్ లాంటి వాళ్ళు, వాళ్ళకి ఇవన్నీ ఏంటంటే వారానికి ఒకసారి వచ్చే పండగ లాంటివి అన్నమాట. ఇలాంటి పండగలు వచ్చిన సమయం ఉన్నాయి కదా, వాళ్ళు నోరు పారేసుకోవటం, మీడియా ముందు మైకుల్లో మాట్లాడటం, ఇవన్నీ చేసేది. దానికోసం వాళ్ళు ఒక డ్రామా కట్టి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో శబాష్ అనిపించుకోవాలి. సూపర్ అంబటి రాంబాబు, డూపర్ పేర్ని నాని, ఇంకా అసలు బంపర్ జోగి రమేష్, ఇలాంటివే వాళ్ళ కోరికలు ఉంటాయి. అలాంటివి చేయడానికి ఈ రోజున పొలవమని హైదరాబాద్ కూడా వెళ్ళారు. అక్కడ ఆల్రెడీ పోలీసులు అడ్డం పడి ఆపుతారు కాబట్టి ఆఫీస్ని ఏం చెయ్యలేరు, అందులో ఉన్న వాళ్ళని కూడా ఏం చేయలేరు. కాకపోతే ఈ డ్రామా మొత్తం ఇప్పుడు టీవీలో ప్లే అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రజల దాకా తీసుకెళ్తే వీళ్ళు రప్ప అంటమే కాదు, ఆఫీసుల మీద దాడి కూడా చేస్తారు. గతంలో చేసిన పనులు ఇప్పుడు కూడా చేయగలరు. ప్రతిపక్షంలో ఉన్నా సరే వీళ్ళు అదే రకమైన రౌడీయిజం చేస్తారు.
అనేది. గతంలో మరి ఆ రౌడీజం చూపించే కదా ప్రజలు ఎవరు తమ మనసులో మాటను కూడా బయటకు పెట్టకుండా, లేకపోతే 11 సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వస్తాయి? ఆ విషయం ముందుగానే తెలియకుండా జాగ్రత్త పడి మరి ఓటుని అర్ధరాత్రి దాకా నుంచొని వేసి జగన్మోహన్ రెడ్డి ఓడించి అమ్మయ్య అనుకున్నారు ప్రజలు. ఇలాంటి విషయాలన్నింటిలో మళ్ళీ ఇప్పుడు ప్రజలను భయభ్రాంతులు చేయాలంటే ఖచ్చితంగా దాడులకు తెగబడాలి. అలాంటి దాడుల కోసం వీళ్ళు చేస్తున్న ఒక రుజువు మనం చూపిద్దాం అనే దానికి వీళ్ళు ఈ రకమైన దాడులు చేస్తున్నారు. ఇక దీంతో పాటుగా ఏంటంటే మావిగన్కి అనుకూలంగా ఒకళ్ళంటే ఒకళ్ళు కూడా మాట్లాడే వాళ్ళు కనపడటం లేదు. ఆల్రెడీ వైసీపీకి అనుగుణంగా వాళ్ళకి కావలసిన విధంగా మాట్లాడే అనలిస్టులు కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కేఎస్ ప్రసాద్, లేకపోతే జర్నలిస్టు సాయి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజున మావిగన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళు చిన్న అంశం తీసుకొని వచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ ఇస్తారంటారు కదా, ఆ స్క్రిప్టు ఎవడో దొడ్డిదారిని పట్టించాడు, జగన్ని తప్పుదోవ పట్టించేసి ఇప్పుడు ఇలాంటి దిక్కుమాలిన స్క్రిప్ట్లంతా ఇస్తే ఆయన బఫూన్ అయిపోతున్నాడు ఈ రోజున అని మాట్లాడాడు. మరి కేఎస్ ప్రసాద్ కూడా మరి సాక్షిలో కూర్చున్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడలేకపోయినా విడిగా ఆయనకు అవకాశం వచ్చిన చోటల్లో ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటే దాంట్లో ఏం జరుగుతుంది అని అర్థం కాని పరిస్థితి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి తయారై కూర్చుంది. దాన్ని కూడా ఓవర్కమ్ చెయ్యాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా రంగంలో దిగిపోయిందయ్యా, జగన్మోహన్ రెడ్డి ఫుల్లుగా అన్నిటికీ తెగించేశాడు అని చెప్పాల్సిన అవసరం ఈ రోజున వాళ్ళకి ఏర్పడింది. ఇట్లాగనే గతంలో కూడా వీళ్ళకి బాగా అనుంగు మిత్తుడైన వాళ్ళు కేటీఆర్ మహాన్యూస్ మీద ఆఫీస్ మీద దాడి చేపించాడు. ఆయన మీద ఏదో దిక్కుమాలని తంబ్నైల్స్ పెట్టారని ఒక దీంతో ఆయన మీద మహాన్యూస్ వంశీ మీదన మహాన్యూస్ ఆఫీస్ మీదన దాడి చేపించారు ఆ రోజుల్లో. వాళ్ళు కూడా ఇలాగనే దాష్టీకం చేసి వాళ్ళ దర్పం ఏంటి చూపించుకోవాలని మళ్ళీ ఇక కంచం పొత్త మంచం పొత్త అని అడిగాడని క్యూ న్యూస్ ఆఫీస్ మీద కవిత కూడా వాళ్ళ జాగృతి కార్యకర్తల చేత దాడి చేపించింది. ఎందుకంటే వీళ్ళంతా ఒక కుదురులో మనుషులే, వీళ్ళంతా ఒక పోకడ కలిగిన వ్యక్తులే. అటు కేసీఆర్ కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అందరూ ఒకే రకమైన మనస్తత్వం కలిగిన రాజకీయ నాయకులు. వీళ్ళు ఇదే పని చేస్తారు. వాళ్ళకి ఇంతకు మించిన వేరే అవకాశాలు ఏమి రావు కదా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దీంతో పాటుగా అమరావతికి పెట్టుబడులు వచ్చే అంశంలో, అమరావతి అయితే ఖచ్చితంగా నోటిఫై చేయబడి రాజధాని అయినా పెట్టుబడులు రావాలి అని అంటే అమరావతి అభివృద్ధి చెందాలంటే మరి వచ్చే పెట్టుబడిదారుల మీద ఆధారపడి ఉంటుంది కదా. వాళ్ళని భయభ్రాంతులు చేయాలని మరొక హిడెన్ ఎజెండా. ఇలాంటి 4-5 రకాల కార్యక్రమాలన్నింటినీ పెట్టుకుని ఈ రోజున దాడికి వెళ్ళారు. మళ్ళీ ప్రతిగా ఇప్పుడు వైసీపీకి ఏం జరుగుతుందనేది మాత్రం ఇక ఇన్ ఫ్యూచర్ తెలియాల్సిందే. ఇదే ఈరోజు కుండబద్దలు.